ఒక పట్టణంలో టీను మీను అనే రెండు కప్పలు ఉండేవి. అవి చాలా మంచి స్నేహితులు. ఎప్పుడూ కలిసి ఆడుకుంటూ ఉండేవి. ఒక సాయంత్రం అవి షికారుకి వెళ్ళినప్పుడు ఒక ఇంటి తలుపు తెరిచి ఉండటం చూసి లోపలికి వెళ్ళాయి. అక్కడ వెలుతురు లేకపోవడంతో చీకట్లోనే గెంతుతూ అనుకోకుండా ఒక పాలకుండలో పడిపోయాయి. బయటికి రావాలని గట్టిగా ప్రయత్నించాయి. కాని కాళ్ల కింద ఆధారం లేకపోవడంతో అవి పైకి దూకలేకపోయాయి. టీను మీను చాలా ఆందోళన చెందాయి. ప్రాణాలు కాపాడుకోవడానికి ఆ పాలపైనే గుండ్రంగా ఈదడం మొదలుపెట్టాయి. చాలాసేపు ఈదిన తర్వాత అవి బాగా అలసిపోయాయి. అప్పుడు టీను నిరాశగా, చాలు, నేను బాగా అలసిపోయాను, ఇక ఈదలేను, ఎలాగూ మనం ఈ కుండలో నుండి బయటపడలేం అని ఆశ వదిలేసి ఈదడం ఆపేసింది. దాంతో అది పాలల్లో మునిగిపోయింది. కాని మీను మాత్రం అస్సలు ఆశ వదలలేదు. ప్రాణం ఉన్నంతవరకు ప్రయత్నిస్తూనే ఉంటాను అని తనలో తాను అనుకుంటూ ఒళ్ళంతా అలసిపోయినా మొండిగా ఈదుతూనే ఉంది. అలా చాలాసేపు ఈదడం వల్ల మీను కాళ్ల వేగానికి ఆ పాలు కాస్త చిలికినట్లు అయ్యి గడ్డకట్టి వెన్నగా మారడం మొదలైంది. అది గమనించిన మీను ఆశ్చర్యపోయి ఇంకా వేగంగా ఈదింది. తెల్లవారేసరికి ఆ పాలపై ఒక పెద్ద వెన్నముద్ద తయారైంది. మీను ఆ వెన్నముద్ద మీద నిలబడి దాని సాయంతో సులభంగా కుండలో నుండి బయటికి దూకి ప్రాణాలు దక్కించుకుంది. అలసిపోయినా సరే తను గెలిచినందుకు ఎంతో సంతోషపడింది.